వెల్కమ్ టు ఓహో టాకీస్. గత ఒక 10 రోజుల నుండి మన తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురు పలు ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. ఎప్పుడైతే ఆమె లెటర్ లీక్ అయిందో మరి అప్పటి నుండి మరి బీఆర్ఎస్ పార్టీలో ఒక ముసలం మొదలైంది. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అనేక అంశాలు తెరపైకి రావడం జరిగింది. మరి ఇది బీఆర్ఎస్కు ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అనే అంశాలు మాత్రం మనకు ఇప్పుడే తెలిసే అవకాశం ఉండదు. ఎందుకంటే మరి ఏవైతే కవిత చేస్తున్న ఆరోపణలు మరి ఎందుకు చేస్తుంది, కవిత ఎందుకు స్పందిస్తుంది అనే అంశాలు తెలియాలంటే మనకు కొంతకాలం అయితే పడుతుంది. మొత్తానికైతే కవిత మరి కేటీఆర్ పైన అదేవిధంగా మరి బీఆర్ఎస్ పార్టీ పైన కూడా కొంత నెగిటివ్గా మాట్లాడుతుండడం ఆ పార్టీకి కొంత ఇబ్బందిగా మారింది. ముఖ్యంగా కేసీఆర్కు అదేవిధంగా కేటీఆర్కు కూడా పెద్ద తలనొప్పిగానే మారింది. మరి ఎప్పుడైతే కవిత లిక్కర్ స్కామ్లో మరి ఢిల్లీ తీహార్ జైలుకి వెళ్ళిందో మరి ఆ రిలీజ్ అయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఆమె చాలా యాక్టివ్ అయింది. మరి ఆ తర్వాత కాలంలో కూడా మరి ఏదైతే ఏప్రిల్ నెలలో ఎల్కతుర్తిలో రజతోత్సవ సభ జరిగింది. ఇక కేసీఆర్ వారసుడు కేటీఆర్ అంటూ మొత్తం మీద కేసీఆర్ సంకేతాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ హరీష్ రావును కూడా మరి పక్కన పెట్టారనే ఒక అంశం కూడా చర్చనీయాంశంగా మారింది. ఇక కవిత అంటే మరి ఈ మధ్య మనం చూసినట్లయితే మరి బీఆర్ఎస్లో ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ మాత్రమే మా నాయకుడు, బీఆర్ఎస్ పార్టీలో వేరే వారి నాయకత్వాన్ని నేను అంగీకరించేది లేదని చెప్పేసి ఉండబద్దలు కొట్టినట్టు చెప్పేసి ఇది మొదటి అంశం. మరి ఇక్కడితోటే మరి వ్యవహారం అనేది స్టార్ట్ అయిపోయింది, ఒక రాజకీయ చర్చ. అంటే బీఆర్ఎస్ పార్టీలో అదేవిధంగా కేసీఆర్ ఫ్యామిలీలో అంటే రాజకీయ వారసత్వం మీద ఫైటింగ్ జరుగుతుందా? ఎందుకంటే కేసీఆర్ వయసు అయిపోవడం, ఆయన ఎక్కువగా అంటే రాజకీయంగా మరి పార్టిసిపేట్ చేయకపోతుండడం, ప్రెస్ మీట్లు పెట్టకపోవడం, ఇట్లాంటి అంశాలు. అదేవిధంగా మరి ఏ పార్టీలోనైనా ఎక్కడైనా ప్రాంతీయ పార్టీ మరి ఎవరు నెక్స్ట్ వారసుడు అన్న అంశం కూడా తెర మీదకి వచ్చింది. మరి ఫ్యామిలీలో కూడా జరుగుతూ ఉండొచ్చు. మరి కేసీఆర్ తర్వాత మరి కవితకు అప్పగించాలా, కేటీఆర్కి అప్పగించాలా, మరి ఈ అంశాలు కూడా ఫ్యామిలీలో చర్చలు జరుగుతున్నాయన్న వార్తలు కూడా బయటకు రావడం జరిగింది. మరి మొత్తానికైతే మరి ఎవరు ఊహించని విధంగా మరి కవిత వ్యాఖ్యలు చేయడం అనేది బీఆర్ఎస్ పార్టీకి అంటే ప్రస్తుత పరిస్థితుల్లో కొంత ఇబ్బందికర పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి. మరి దీనిపైన కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు పెద్దగా స్పందించలేదు. అంటే ఆమెను వ్యతిరేకిస్తూ మాట్లాడలేదు. ఇక బీఆర్ఎస్లో ఉన్న చాలామంది నాయకులు కూడా ప్రజాస్వామ్య వ్యవస్థలో మరి ఎవరైనా వారి యొక్క అభిప్రాయాలు తెలియజేయచ్చు అన్న విధంగా కూడా మరి పార్టీ గురించి కూడా పార్టీలో ఇలా ఉండాలి అలా ఉండాలి కొన్ని అంశాల గురించి కవిత మాట్లాడింది. దీని గురించి పెద్ద రాద్ధాంతం చేయని అవసరం లేదు. అదే మరి ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి కేటీఆర్ కావచ్చు కవిత అనేక లేఖలు రాయడం జరిగింది. దాని మీద స్పందించకుండా ఈరోజు అనవసరంగా కవిత రాసిన లేఖ మీద రాద్ధాంతం చేస్తూ ఉన్నారు, వరస్ట్ పాలిటిక్స్ ప్లే చేస్తూ ఉన్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఇక తాజాగా నిన్న చూసినట్లయితే మరి కవిత మరి తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో కూడా తెలంగాణ జాగృతి అని చెప్పి ఒక సంస్థను స్థాపించి ముఖ్యంగా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాన్ని అంటే ప్రచారం చేయడానికి అంటే మన తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ జయశంకర్ చొరవతో అంటే ఆయన ఇచ్చిన సూచన మేరకు సలహా మేరకు కూడా తెలంగాణ జాగృతిని కవిత స్థాపించడం దానికి అధ్యక్షురాలుగా ఉన్నారు. అంటే బతుకమ్మ పండుగను ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలో తీసుకురావడం, బోనాల పండుగను కూడా తెలంగాణ వ్యాప్తంగా అంగరంగ వైభవంగా చేయడం, మహిళల సమస్యల విషయంలో కూడా మరి జాగృతి పోరాటాలు చేయడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో కూడా
మరి తెలంగాణ జాగృతి కీలకంగా వ్యవహరించింది. ప్రత్యేక తెలంగాణ గురించి కూడా అనేక పోరాటాలు కూడా చేయడం జరిగింది. అయితే మన ప్రస్తుత కాలంలో మరి పార్టీని వ్యతిరేకిస్తున్న కవిత, కుటుంబాన్ని వ్యతిరేకిస్తున్న కవిత వెనుక ఏమైనా రాజకీయం వ్యూహం ఉందా? మరి కేసీఆర్ కావాలనే కవితతో డ్రామా చేయిస్తున్నాడా? అంటే కూతురుతో ఒక పార్టీ పెట్టించి అదేవిధంగా ప్రస్తుతం ఉన్న బీఆర్ఎస్ పార్టీని కేటీఆర్కి అప్పగించి ప్లాన్ చేస్తున్నాడా? అంటే కేటీఆర్, హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ ఆ పార్టీని ముందుకు తీసుకెళ్తారా? కవిత అదేవిధంగా తెలంగాణ జాగృతి ఏదైతే ఉందో దాన్నే కొత్త పార్టీగా అంటే ప్రాచుర్యంలోకి తీసుకొచ్చి మరి తెలంగాణ జాగృతి ఆ పార్టీ పేరుతోనే మరి తెలంగాణ రాజకీయాల్లో తన ఉనికిని చాటుకోవాలనుకుంటుందా అన్న చర్చ కూడా ప్రధానంగా అన్ని రాజకీయ వర్గాల్లో అయితే జరుగుతూ ఉంది. మొత్తానికి కవిత తెలంగాణ జాగృతి ఆఫీస్ అంటే స్టేట్ ఆఫీసులు రాష్ట్ర కార్యాలయాన్ని బంజారా హిల్స్లో అట్టహాసంగా అది మీడియా వ్యక్తులను కూడా పిలిచి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా కూడా మాట్లాడుతూ మరి కేసీఆర్ పైన మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కక్ష ధోరణితో కావాలని కాళేశ్వరం పైన అవినీతి జరిగిందని చెప్పేసి నోటీసులు ఇవ్వడం జరిగిందని, ఈ నోటీసుల పైన కూడా మరి బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు స్పందించలేదు, రాస్తారోకోలు చేయలేదు, ధర్నాలు చేయలేదు. అందుకే మరి ఈరోజు తెలంగాణలో మరి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి కావాలనే కక్షపూరితంగా కేసీఆర్ను ఒక దోషిగా నిలబెట్టాలని ప్రయత్నాలు చేస్తున్నా దాన్ని ఖచ్చితంగా అడ్డుకుంటాం మేము.